హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధని కిచెన్. ఈరోజు వీడియోలో బ్రెడ్ చిల్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో బ్రెడ్ ఎప్పుడైనా మిగిలిపోయినా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా బ్రెడ్ని అన్ని సైడ్స్ కూడా ఇలా కట్ చేసేసుకోండి. అన్ని సైడ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా చూడండి, అన్ని సైడ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఈ బ్రెడ్ పీసెస్ని ఆయిల్ పైన ఇలా పెట్టేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు మూవ్ చేసుకొని అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా కొన్ని పీసెస్ వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే అన్ని పీసెస్ ఒకేసారి వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు, తెల్లగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సన్నగా తరిగి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని సన్నగా కాకుండా ఇలా లావుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా సాస్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వాటర్ కూడా వేసుకోండి, ఒక కప్పు. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ కోసం టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి కూడా వేసుకొని కొద్దిగా కారం వేసుకొని ఉప్పు కూడా వేసుకోండి. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలను కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే బ్రెడ్ చిల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మీ పిల్లలకి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.